హాయ్ అండి. ఏంటో ఫోటోలు పట్టుకొని వస్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే కనుక ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. ఇదేం ఓన్ హౌస్ ఏం కాదండి, రెంటెడ్ హౌసే అనమాట. అందుకని చెప్పి పాలు పొంగిద్దామని సండే ఎర్లీ మార్నింగ్ 6:30 తర్వాత బాగుందన్నారు పంతులు గారు. అందుకని 6:30 తర్వాత స్టార్ట్ అయ్యామండి. ఎలా అయితేనే లోపలికి వచ్చాము. పాలు పొంగిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను నేను పూజ. ఏంటా స్టవ్ తెచ్చుకోవచ్చు కదా అని అనుకుంటారేమో, గ్యాస్ బండ పొయ్యి తేవడం కష్టం కదా, అందుకని నేనైతే ఎలక్ట్రికల్ స్టవ్ మీద చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఎప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్ మీద చేస్తానండి. అందుకని ఈసారి కూడా ఇంక ఎలక్ట్రికల్ స్టవ్ వాడుతున్నాను అనమాట. ఈ పాలు పొంగించడానికి ఎంత ప్రాసెస్ చాలా ఎక్కువ టైమే పడుతుంది. ఈ ఇల్లు నేను 3 months క్రితమే చూశానండి. అప్పటికే అనుకున్నాను ఎప్పటికైనా నేనే తీసుకోవాలన్న ఇది నాకుంది ఇల్లు. నాకు అంత బాగా నచ్చిందనమాట ఇల్లు. 3 months తర్వాత కూడా ఆ హౌస్ ఫోన్ చేసి నాకే ఇచ్చారు ఇల్లు మాత్రం. ఆ విషయంలో అయితే కొంచెం నేను హ్యాపీ అనమాట. నాకు నచ్చిన ఇంట్లోకి వస్తున్నాను కదా. మనం సొంతగా ఎలాగో ఇంత ఇల్లులు కట్టడం అంటే కష్టమే. అట్లీస్ట్ రెంటెడ్ హౌస్ అయినా సరే మనకు నచ్చినట్టు ఉంటే బాగుంటుంది కదా. పాలైతే పొంగినాయి అనమాట. 3 times పొంగించాలని చెప్పి నేను 3 times పొంగించాను. నేను పరమాన్నం చేయడం చాలా తక్కువ. నాకు అంతగా పరమాన్నం చేయడం రాదు. నేను ఎలా అయితేనే ఇంక పరమాన్నం చేయడానికి స్టార్ట్ చేశాను. ఆ పరమాన్నం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది చేసిన తర్వాత. అంటే దేవుడికి పెట్టామనుకోండి, దేవుడికి పెట్టిన తర్వాత మేము తిన్నాము. మా ఇల్లు చూస్తారా, ఇదంతా కూడా బాల్కనీ అండి. మాకు పాతింటికి ఇంత బాల్కనీ ఉండదు, చాలా చిన్న బాల్కనీ అనమాట. ఇవన్నీ మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా. నాకు గ్రీనరీ ఉంటే చాలా ఇష్టం. ఇంటి ముందు చూడంగానే పచ్చగా అనిపించాలన్నమాట, అలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇదంతా వచ్చేవాడికేమో హాల్. ఎవరు ఏదేమైపోయినా మా పిల్లలు మాత్రం చక్కగా ఆడుకుంటారండి. వాళ్ళకు ప్రపంచంతో పనే ఉండదు. ఎక్కడికి వచ్చినా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడేసుకుంటూ ఉంటారు. మమ్మల్ని అయితే ఎంత డిస్టర్బ్ ఏం చేయరు. ఇదైతే కనుక ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మేము ఉంటే బాగుంటుందా, మామయ్య గారు ఉంటే బాగుంటుందా అన్నది మీరు కామెంట్స్ చేయండి. ఇదంతా కూడా బెడ్రూమే. లోపల చిన్న బాల్కనీలాగా కూడా ఇచ్చారు దీనికి. ఇదంతా బాల్కనీ అండి, అంటే బ్రష్ చేసుకోవడానికి వాటికి. ఇదంతా కూడా హాల్ టీవీ యూనిటీ అనమాట ఇది. ఇదేమో మాకు ఎంట్రన్స్ తలుపు అనమాట. ఇదేమో కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి. వాష్ ఏరియా కూడా ఇచ్చారు వెనక్కి. అంటే మనకి బట్టలకి, గిన్నెలు తోముకోవడానికి అన్నిటికీ వీలుగా ఉండడానికి అని చెప్పి. కొంచెం కిచెన్ అయితే ఈ మోడల్ నేను ఎప్పుడు వాడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ మోడల్లో చూడటం కిచెన్ వచ్చేటప్పటికి. ఇదంతా వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి అనమాట. చాలా కంఫర్ట్గా ఉంది చూడడానికి మాత్రం. ఇక్కడేమో దేవుడి మందిరం వస్తుంది, ఇంకా పెట్టలేదు. పెట్టిస్తానని చెప్పారు హౌస్ ఓనర్స్. కొంచెం వాళ్ళు వీలైన తర్వాత చూసి పెడతామమ్మా అన్నారు. అన్నిటికీ మనం ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని వాళ్ళు పెట్టినప్పుడే తీసుకుందామని ఊరుకున్నాం. ఇదంతా హాలు. ఏంటో ఇంత పెద్దగా ఉందనుకోవద్దు, సామానం పెడితే కరెక్ట్గా సరిపోతుంది. సబ్స్క్రైబ్.